రోపులు ఉంటాయి, కట్టుకుంటారు, ఏడాడుతుంటారు. ఎప్పుడన్నా ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయా? దెబ్బలు తగులుతుంటాయి, ఒక్కొక్కసారి అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ జరిగిపోతుంటాయి. గోవిందుడు అందరవాడు అనే సినిమా బాక్స్ దించుతున్న ప్రాసెస్లో ఇది ఓన్లీ రామ్ చరణ్ గారు నోటీస్ చేశారు. ఏదో జరిగింది, అడిగేది ఏదో అవుతుంది అన్న, ఏదో తేడా ఉంది, వెళ్ళిపోదాం అప్పటికి అంది వెళ్ళిపోతున్నాము, కెమెరామెన్ జారిపోయాడు. నాకు నా ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్ స్క్రీన్ మీద కనిపించేది. నాకు ఒక డౌట్ వచ్చింది, మీరు చాలా సినిమాలలో ఫైట్లు సంబంధించిన ఇవి కూడా జరిగినాయి, ఫైట్లకు సంబంధించిన సీన్లు చేస్తుంటారు, రోపులు ఉంటాయి, కట్టుకుంటారు, ఏడాడుతుంటారు. ఎప్పుడన్నా ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయా? దెబ్బలు తగిన సందర్భాలు, ఇంజురీలు అయిన సందర్భాలు, ఎగిరి పట్టాలు, హీరో ఒక్కసారి హీరో కొడితే దెబ్బలు తగులుతుంటాయి. హీరోలు కొడితే చిచ్చి పాపం వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు. మాస్టర్స్ కూడా చాలా జాగ్రత్తగా, ఫైటర్లు వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా చూస్తారు. చాలా ఒక్కొక్కసారి అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ జరిగిపోతుంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా, అన్అవాయిడబుల్. ఒక్కొక్కసారి ఏమైపోతుంది అంటే ఒక షాట్ చేస్తున్నప్పుడు ఎంతసేపటికి షాట్ ఓకే కాదు, ఓకే కాకపోవడం, ఓవర్లాప్లు కరెక్ట్ కాకపోవడం, ఎక్కడో మిస్ కొడుతుంటుంది. ఒక్కొక్కసారి నేనే ఏం చేస్తానంటే అవతల వాళ్ళు చాలా జాగ్రత్తగా తెక్కలకుండా కొట్టాలని కొడుతున్న టైంలో ఒక్కొక్కసారి ఏదో ఇదిలో ఆ మూమెంట్ కరెక్ట్గా స్లాప్ ఓవర్లాప్ పక్కన చేసుకోవడం కుదరదు. 2-3 టేకులు అయిపోతే నేను తట్టుకోలేను. నేను ఆ టైంలో ఏం చేస్తానంటే వాళ్ళు మామూలుగానే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ టైమింగ్లో వాళ్ళు ఉన్నప్పుడు నేనే కొంచెం మిస్ టైమింగ్ తీసుకొని కొంచెం అడ్వాన్స్ అవుతా, దగ్గరికి వెళ్ళిపోయి కొట్టేసుకుని పక్కన తగిలింది అనుకో, నా ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్ స్క్రీన్ మీద కనిపించేది. దెబ్బే ఉంది బ్రదర్, 2 నిమిషాలు కావాలని కొట్టలేదు, అదే అంతే. మళ్ళీ ఏదో క్వశ్చన్ లేకండి, ఏ సినిమాలో జరిగింది ఇట్లా? చాలా సినిమాల్లో అదే రఘు ఏంట్రా అంటే సార్ పర్లేదు సార్ నాకు ఓకే అనేసి నాకు షార్ట్ బ్యూటీ వచ్చింది, నాకు అది చాలు. కానీ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, గోవిందుడు అందరవాడు అనే సినిమా, గోవిందుడు రామ్ చరణ్ గారిది. అందులో 2 ఇన్సిడెంట్లు లైవ్లో జరిగాయి. ఒకటి బండ్ల గణేష్ గారికి దెబ్బ తగిలింది. అవునా? ఇంకోటి నాకు దెబ్బ తగిలింది ఫైట్లో. ఒక బాక్స్ దించుతున్న ప్రాసెస్లో నేను ముందు ఇట్లా పట్టుకొని ఉంటా, ఆ బాక్స్ లోపల వెయిట్ లేదు కానీ ఆ బాక్స్ ఇట్ సెల్ఫ్ గట్ అ హెవీ వెయిట్. సో 4 పట్టుకొని ఉంటాం. ఒక మిస్కమ్యూనికేషన్లో అవతల వాళ్ళు 3 అల్కగా తీసుకున్నారు. అల్కగా తీసుకునే తలకి ఆ బరువు మొత్తం నా మీద పడిపోయి ఇట్లా బెండ్ అయిపోయారు, ప్రెస్ అయిపోయి ఊపిరి ఆడల. ఇది ఓన్లీ రామ్ చరణ్ గారు నోటీస్ చేశారు. ఏదో జరిగింది, అడిగేది ఏదో అవుతుందని. మన వచ్చేసి పాపం ఆయన అది లాగిపిచ్చేసి ఆయన మీద కూర్చొని నాకు సిపిఆర్ చేసినట్టు అది చేసి చెంప మీద కొట్టి నాకు ఆల్మోస్ట్ అన్కాన్షియస్కి వెళ్ళే స్టేజ్. అవునా? బా, అసలు నిజంగా థ్యాంక్ యూ అన్న. ఆయన భలే రియాక్ట్ అయ్యారు. ఆ రోజు గణేష్ గారు పడిపోయిన రోజు కూడా సడన్గా ఒక నదిలో చేస్తున్నాము రాళ్ళ మధ్యలో, ఏదో సెన్సెస్ చేశాము అన్న, ఏదో తేడా ఉంది, వెళ్ళిపోదాం అప్పటికి అంది వెళ్ళిపోతున్నాము, కెమెరామెన్ జారిపోయాడు వాటర్లో గుంటలు. టక్కని చేయబట్టుకున్నారు, కెమెరా పైన పట్టుకున్నారు. అతను చూడండి డెడికేషన్, కెమెరాకి ఏం కావద్దని ఇట్లా పెట్టిండు, అది పట్టుకుని లాగేసాం. డ్రిజిలింగ్ స్టార్ట్ అయిపోయింది. అయ్యో అందరూ వెళ్తుంటే బండ్ల గణేష్ గారు కూడా ఇట్లనే టగటగా వస్తున్నారు. బండలు అన్నీ రాళ్ళు స్లిప్ అయింది, వాటర్ పడింది కదా, స్లిప్ అయింది, టక్ అని కొట్టుకున్నారు. పాపం నిజంగా జల్లు అన్నది, నాకు అసలు ఉచ్చబడిపోయింది. చరణ్ గారి బండ్లు వేసుకొని మన నడుపుకుంటూ వెళ్ళిపోయి హాస్పిటల్ వేసి హారబుల్ సిచ్యువేషన్. అది ఇంకొక 2 నిమిషాలు లేట్ అయి ఉంటే వాటర్ పైనుంచి వాగు ఆ కేదార్నాథ్లో వచ్చింది చూసారా, అట్లా వచ్చేసేది. 2 నిమిషాలు మొత్తం వాష్ అవుట్. ఆ సెన్సెస్ ఎట్లా వచ్చినాయి అందరికి, పదని అందరు టగటగా మూవ్ అయిపోయారు. సో అలాంటి సిచ్యువేషన్ జరుగుతుంటే, యాక్సిడెంట్లు జరుగుతుంటే. ఇంకొకసారి దేవరాయకి అయింది. అవునా? దేవరాయకి పాలకొల్లో 2 పంటుల మధ్యలో చెక్క బల్ల వేసి బల్ల మీద ఇట్లా మందు బాటిల్ కాంపిటీషన్ అని విలన్ లాంటి క్యారెక్టర్, శ్రీకాంత్ గారికి ఆపోజిట్లో హీరో గారికి నాకు కాంపిటీషన్. ఇట్లా బాటిల్ నోటికి పెడితే గడ తాగేయాలి, పడకూడదు. 2 బోట్లు వెళ్తుంటాయి, పైన కూర్చొని ఇలా తాగుతూ అలా వెనక్కి పడిపోవాలి. వెనక్కి పడే టైంలో కెమెరామెన్ లాస్ట్లో ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, అరే రఘు నువ్వు కళ్ళు మూసుకోవద్దు, మళ్ళా
అలా చూస్తూనే పడిపో అని అన్నారు. అని అలా పట్టుకుని వెళ్ళినా వెనక్కి అనబాలదా అని ఇట్లా వెనక పడ్డా. మైండ్లో ఇన్నర్ కాన్షియస్లో కళ్ళు ముయ్యొద్దు, అవును, పానిక్ కావద్దు అంటే షార్ట్ ఎంతవరకు వస్తుంది. అలా పడి బేసిక్గా బ్యాక్ వాటర్, పైన నార్మల్గా ఉంటుంది వాటర్, కానీ కింద అండర్ కరెంట్ సముద్రంలో కలిసే పాయ ఉంటుంది. అది ఫుల్ స్పీడ్లో పోతుంటుంది. ఆ స్పీడ్కి కరెక్ట్ ఇట్లా పడ్డా అక్కడ వరకు బాగానే. నేను నెట్ కట్టమన్నా పర్లేదన్నా, కింద ఉన్నారు ఏం కాదు, జాలర్లు ఉన్నారు అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక జాలర్లు ముగ్గురు ఉన్నారు. సడన్గా ఇలా పడ్డానన్నా, అలా అలా ఉండిపోయాయి కదా, అలా ఫ్లోట్ కిందకి వెళ్తుంది. అది టక్కన ఉల్టా తిరిగి పెట్టి వేరుగుండేదేమో. కరెక్ట్గా కిందకి ఇట్లా దిగుతున్నప్పుడు కింద పాయ వెళ్తుంటుంది కదా, వాటర్ పైన ఉంది కదా, ఈ కింద స్పీడ్ వేరే ఉంటుంది, మంచి కిలోమీటర్ల స్పీడ్లో ఉంటుంది, కింద 30-40 కిలోమీటర్ స్పీడ్ ఉంటుంది వాటర్. సముద్రంలో కలుస్తుంది అంతర్వేది దగ్గర, ఆ దగ్గరలోనే. తలకై ఆ ఫ్లోకి టచ్ అయింది, బాడీ ఫటాక్ మంది తిరిగిపోయింది. ఆ జాలరోడికి అసిస్టెంట్ డైరెక్టర్కి నా బొట్టన వేలు దొరికింది. టక్కన లేచాను, భయంకరంగా వామిటింగ్, నీళ్ళు మింగేసి. అదొక లైఫ్ రిస్క్ ఫ్యాక్టర్. అట్లాంటి ఒక 2-3 చేశా, వేరే అని చెప్పొద్దులే, సరదా అనుకోదు, దురద తీరిచ్చింది. సంట్లు, కార్ డ్రైవ్లు ఉన్నాయంటే నేనే చేస్తుంటా. అవునా? బాగా ఇష్టం. మీ లేకపోతే అదే ఆర్టిస్ట్లో ఆ సీన్ ఉందంటే మీరే చేస్తారు. డ్రైవింగ్, చేజింగ్లు పిచ్చగా చేస్తా. మరి అప్పుడు ఎట్లా అది పల్టీలు కొట్టాలు అవన్నీ ఉంటాయి కదా, ఆ స్టంట్ మాస్టర్లు చేస్తారు అవన్నీ మాస్టర్లు చేస్తారుగా. ఒకసారి ట్రైల్ వేసారు రాజస్థాన్లో, 3 పల్టీలు కొట్టించే బండిని. సాధారణ అంతే, అంటే సేఫ్టీతోనేలే. సేఫ్టీతోనే, అదే డ్రైవింగ్ అంటే ప్యాషన్ బాగా. ఓకే.